ఇది సమయాన్ని ఇచ్చిన దేవునికి మరి ఆత్మీయ తల్లికి సంగమంతటికి వందనాలు. బాగున్నారా? బాగున్న వాళ్ళందరం హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. పరిపూర్ణమైన నీ దైవాత్మమంతా పరిశుద్ధతకే శుభారవాలు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పించు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పించు. ఆపత్కాలములో మొరపెట్టగానే సమీపమైతివే నా యేసయ్యా. ఆపత్కాలములో మొరపెట్టగానే సమీపమైతివే నా యేసయ్యా. సమీప బాంధవ్యములన్నిటి కన్నా మిన్నయైనది నీ స్నేహబంధము. సమీప బాంధవ్యములన్నిటి కన్నా మిన్నయైనది నీ స్నేహబంధము. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. హల్లెలూయా. గడిచిన కాలం అంతా దేవాది దేవుడు మరి మనందరినీ ఆయన రెక్కల నీడలో కాచి కాపాడుకుని ఉన్నాడు. అందుని బట్టి ఆయనకే మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. హల్లెలూయా. మరి చిన్న బిడ్డలు పొద్దున 5 గంటలకు 5:30 అనుకుంటా వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మరి చిన్నోళ్ళని రెడీ చేయండి అమ్మా అంటే చిన్నోళ్ళని రెడీ చేసి, కొందరేమో మరి ఎమర్జెన్సీ కింద తమిళనాడుకి వెళ్ళిపోయారు, మరి కొందరేమో ఫోన్ ఎత్తలే. వారందరినీ దేవుడు దీవించుగాక. హల్లెలూయా. మరి మట్టల ఆదివారం ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అని అనుకున్నాం. మరి దేవుడు సమయాన్ని అనుకరించి మనకు మంచి వాతావరణాన్ని అనుకరించినాడు. మరి మేము అందరం అనుకున్నాం ఎండ ఎట్లా ఉన్నదో, ఎండ ఎట్లా మరి లోపలికి వస్తే ఎండ కనపడుతుందా? ఇట్లనే బయట కూడా ఇట్లనే ఉన్నాయి కదా. అంతకుముందు అయితే బాగా ఇట్లా కాదేది చెప్తారు. ఇప్పుడు అదే మనం దేవునికి ముందుగా వెళ్తే దేవుడు మనకు తోడొస్తా ఉంటాడు. ఇంకా రాలేక వెనుకబడిన బిడ్డల కొరకు మనం అందరం ఏం చేయాలి? ప్రార్థన మాత్రమే చేయాలి. హల్లెలూయా. గడిచిన కాలము వారం అంతా మనము న్యూస్ ని కానీ చూస్తగిన ఇరాన్ ఇజ్రాయెల్ వీరి మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయి కదా. అక్కడే యుద్ధాలు జరుగుతున్నాయి, మన రాష్ట్రాలలో యుద్ధాలు జరుగుతున్నాయా అని ఆలోచన చేస్తే రాష్ట్రాలలో అంతు చిక్కని యుద్ధాలు, అంతరగత లోపల ఇంటర్నల్ యుద్ధాలు, వార్ జరుగుతున్నాయి. ఈ వార్ ఫేర్ ని ఎవరు ఆపుతారు అని అంటే ఎవరు ఆపుతారు? మీ ప్రార్థన మాత్రమే ఆపుతుంది. హల్లెలూయా. 2 దేశాల మధ్యలో యుద్ధాలను ఎవరు ఆపుతారు? నీతోని సాధ్యమా? కాదు. ఎవరితోని సాధ్యము? బియ్యంతో సాధ్యమా? కాదు. ఎవరితో సాధ్యము? మీ యొక్క ప్రార్థన విజ్ఞాపనతోటే సాధ్యం. హల్లెలూయా. మీరు విజ్ఞాపన కలిగి ప్రార్థన చేస్తే దేవాది దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. ఆలకించినప్పుడు 2 దేశాల మధ్య, 2 రాష్ట్రాల మధ్య, 2 కుటుంబాల మధ్య, 2 సంఘాల మధ్య, 2 ఇండివిజువల్స్ మధ్య, భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య ప్రేమ సంబంధం కలిగిస్తాడు. హల్లెలూయా. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. అవుననేటోళ్ళు హల్లెలూయా చెప్తాం. అది గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. మనదేం లేదు, మనం అందరము ప్రార్థన చేసేవారు. చూడండి, ఈ వారం మనం చూసినట్లయితే ఈ వారం అంతా మనం ఏమంటాం? ప్యాషన్ వీక్ అంటాం. ఈ వారము మట్టలాదివారం మొదలుకొని ఈస్టర్ దాకున్న వారాలను మనం ఏమంటామంటే ప్యాషన్ వీక్ అని అంటాము, హోలీ వీక్ అని అంటాం, లాస్ట్ వీక్ ఆఫ్ జీసస్. ఈ 3 గురించి మనం ఆలోచన చేస్తే ప్రతిరోజు దేవుడు ఏ విధంగా శ్రమలలో ఆయన సిలువకి అప్పగించినటువంటి
వారంగా మనం చూసుకున్నాం. మరి దేవుడు మరి మా ఇద్దరు పిల్లలకు, సోనాకు నాకు, మరి మాకైతే ఆ సమయం దొరకలేదు, కానీ వాళ్ళు ఫాస్టింగ్ ఉండడానికి దేవుడు వారికి బలాన్ని ఇచ్చి ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. చూడండి, మరి ఈ పామ్ సండే గురించి మనం ఆలోచన చేస్తే, మట్టల ఆదివారం గురించి మనం ఆలోచన చేస్తే మార్కు సువార్తకి వెళ్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుండి అది కంటిన్యూ పోతా ఉంటది. నేను సారాంశం తీసుకుంటా ఇందులో. చూడండి, అక్కడ ఏంటంటే యేసు ప్రభుల వారు జెరూసలేంలోకి వస్తాడు. వచ్చిన తర్వాత బందీ ఉన్నటువంటి ఆ గాడిదను తీసుకురమ్మని శిష్యులకు అప్పచెప్తాడు. శిష్యులు బయలుదేరి వెళ్తాడు. తీస్తుండగా అక్కడ ఒకవేళ మిమ్మల్ని అడిగితే అక్కడ ఏమన్నాడు, ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి, తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపుమని వారితో చెప్పాను. వారు వెళ్ళి వీధిలో ఇంటి బయట తలవాకిట కనబడి ఉన్న గాడిద పిల్లను ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు ఆయన, శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారికి చెప్పగా వారు ఏమన్నారు, అక్కడ పోనిచ్చిరి. అంతకంటే ముందు ఏమని అంటదంటే, మీరు వెళ్ళండి, అది ఇప్పుడు గాడిదనే ఎందుకు విప్పాల్సిన పరిస్థితి? గాడిద గురించి మనం ఆలోచన చేసినట్లయితే, గాడిద దేనికి సాదృశ్యమమ్మా? భారమైన బాగా బలాన్ని కలిగినటువంటి వస్తువులను మోస్తూ ఉంటుంది కదా, మోస్తూ ఉంటుందా ఉన్నదా? అది కూడా ఇప్పుడు దేనికన్నా పనికొచ్చేదేనా గాడిద? చూడండి, ఒక మాట అంట, మీరేమనుకో, ఏమరా గాడి కొడుకు లెక్కున్నారా అంటారు మాట వరుసగా. ఇప్పుడు బందీ అయినటువంటి ఆ గాడిద మీద యేసు ప్రభువు ఎక్కుతే ఆ గాడిదకు విలువ వచ్చిందే, మరి నిన్న ఆ మాట అంటే నీకు విలువ రాలేదు కదా? విలువ వచ్చిందా? అలాంటి బందీ అయినటువంటి ఆ గాడిదను, ఆ బంధకంలో ఉన్నటువంటి గాడిదను విడిపించి ఎవరు మహిమ కలిసి పెట్టాడు అక్కడ? యేసయ్య. నీ ద్వారా మనం అనుకుంటే గిన, మనం అందరం అట్లా అనుకుంటే గిన, మనం గాడిదలమై అనుకుంటే గిన, మీరు అనుకుంటారా నువ్వేందన్న మాట చెప్పేదట? మనం ఒకవేళ ఆ స్థానములో ఉండి మనతో పాటు యేసయ్య మన క్రియల చేత మనము దేవుని భారాన్ని మోస్తూ దేవుని ఉన్నతమైన స్థలంలో నిలబెట్టడానికి మనం వాడుకలో ఉంటే గిన ఎవరికి ఘనత? యేసయ్యకు మాత్రమే ఘనత. హల్లెలూయా. మనకు చిన్న పిల్లలు ఏదైనా పని చెప్తే టకా పోయేది వెళ్ళిపోతాం. అదే అటు పోతే వాళ్ళు ఏమన్నా అడుగుతారా, మనం ఏం చేయాలనంటే వాళ్ళని పర్మిషన్ తీసుకుందాం. ఫ్లవర్స్, అమ్మ ఈ ఫ్లవర్స్ కోసుకుంటామనంటే వాళ్ళు ఓనర్ కాకపోయినా ఆ రెంటోళ్ళు అయినా కూడా ఏమన్నా కోసుకోండి అని అన్నారు. కోసుకున్నాం, మర్యాద పూర్వకంగానే కోసుకున్నాం. తీసుకొని వస్తుంటే కోసుకొని ఇక్కడ పెట్టినాం, అంతా డెకరేట్ చేసిన వస్తున్నాం. మనం అందరం కాదు, నువ్వు ఫ్లక్కార్డు పట్టుకున్నా, నువ్వు ఈతలు పట్టుకున్నా, నువ్వు డ్రమ్స్ కొట్టినా, నువ్వు సౌండ్ పెట్టినా, నువ్వు పాటలు పాడినా ఎవరికి ఘనత? యేసయ్య. అంతే. నువ్వు ఆ బందీలో ఉన్నటువంటి ఆ గాడిదను విడిపించిన దేవుడు నీ బంధకంలో ఉన్నటువంటి శోధనను విడిపించడా? నీ పాపపు ఊబిలో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ విడిపించి నేను దేవుని మార్గంలో నడిపించిన గొప్ప దేవుడు ఉన్నాడే, ఆ దేవుడే మనల్ని నడిపిస్తున్నాడు. ఆ దేవుణ్ణి పట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తలేవు కాబట్టి ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ దేవుడు మీ పక్షంలో ఉన్నాడు, కానీ మీరు ప్రార్థన విజ్ఞాపనలను దూరం పెట్టి మీరు దూరం ఉన్నారు కాబట్టి దేశాల మధ్యలో యుద్ధాలు, రాష్ట్రాల మధ్యలో యుద్ధాలు, కుటుంబం మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయి. మనం అందరము ఏం చేయాలా? ప్రార్థన విజ్ఞాపనలు చేయాలా? హల్లెలూయా. చూడండి, అదే విధంగా ఈ సారాంశం చదువుకుంటూ వచ్చినప్పుడు ప్రార్థనా మందిరాలలో ఆయనని యెరూషలేములోకి తీసుకొని వచ్చిన తర్వాత ప్రభు పేరట వచ్చి వారు స్తుతింపబడును గాక, ఆయనకు మనము ఘనత అన్ని తీసుకొని వస్తుంటాం. ఎప్పుడైతే యెరూషలేములోకి తీసుకొచ్చిన వెంటనే అందులో చూస్తున్నప్పుడు అక్కడంతా ఏం జరుగుతున్నది? బిజినెస్ కదా. ఎట్లా బిజినెస్ జరుగుతున్నది అని అంటే, మరియు ఆయన బోధించుచు నా మందిరము 17
నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గృహగా చేసితిరా. నేను దొంగల గృహగా, అక్కడ జూదం ఆడుతున్నారు, అక్కడ కావాల్సిన అన్ని విధమైనటువంటి చేస్తున్నారు. ఆయన ఎందుకు నీ కొరకు ఆ ఉన్నతమైన మహిమను వదులుకొని ఈ లోకానికి రావాలి అని అంటే, నీ బంధకములను విడిపించి నిన్ను ఆయన సన్నిధానంలోకి తీసుకెళ్ళడానికి. మరి ఆయన గృహములో ఈ విధంగా జూదాలు, ఈ విధంగా బిజినెస్ మనం ఈ లోకంలో చూస్తున్నాం. మనం మాట్లాడితే అందరికీ కోపమే ఆ విధంగా మాట్లాడితే. మనము మన చర్చిలో కానీ మన సంఘ సహవాసంలో ఎప్పుడన్నా మనం చర్చికి సంబంధించిన బిజినెస్ చేస్తామా? చేస్తే ఎవరికి దృష్టికి ప్రాబ్లం? దేవుడు మన దృష్టికి ప్రాబ్లం, మన సంఘానికి ప్రాబ్లం. అదే వాక్యం చెబుతూనే మాట్లాడుతున్నాం. ఏమంటున్నాడు? మీ ప్రార్థనా మందిరం ఏదంటే అక్కడ, మరియు ఆయన బోధించుచున్న నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. మరి ఇట్లాంటి ప్రార్థనా మందిరాలలో ఎందుకు ఈ బిజినెస్? ఏసే మొక్కసూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఏ విధమైనటువంటి బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. దేవుడిచ్చిన వాడు, దేవుడిచ్చుట ఆయన చిత్తమే, దేవుడు తీసుకుంటా కూడా ఆయన చిత్తమే. ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేక నువ్వు ఆత్మీయ విశ్వాసాన్ని కోల్పోతున్నావో, నీ సహవాసం కూడా అదే విధంగా దిగజారుతుంది. అంచెలంచెలుగా దేవునితోని నీ ఆత్మీయ ఫలములు అభివృద్ధి పొందితే, అడుగు వాటికంటే ఊహించుకున్న వాటికంటే అత్యధికమైన మేళ్ల చేత దీవించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చూడండి, ఎందుకో ఈ వాక్యము చదువుతుండగా మనము కీర్తనల గ్రంథంలో చూద్దాం. ఇవాళ చదివినటువంటి కీర్తనలో 14:4 యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లుగా నా ప్రజలను మింగుచు పాపము చేయు వారందరికీ తెలివి లేదా? చూడండి, ప్రార్థన శక్తి గురించి మనందరికీ తెలుసు. ఒకవేళ చూడండి, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలు మింగుచు. మనందరినీ మనం మింగుతున్నారా? ఏ రకంగా మింగుతున్నారు? ఆకర్షణ చేత మింగుతున్నారు, మనల్ని తప్పి దారిలో పడాలని మింగుతున్నారు, మన ఆలోచన శక్తి ద్వారా మనల్ని మింగుతున్నారు. ఈ లోకపు ఇచ్చలకు నువ్వు బంధికం అవుతున్నావే అంటే మన దృష్టి దేవుని నుంచి వ్యతిరేక దిశలోపై సాతాను బంధకంలో వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ప్రార్థన విజ్ఞాపనలు కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ ప్రార్థన విజ్ఞాపన నువ్వు చేయకపోతే, ఎవరు నీ కొరకు వచ్చింది లోకంలో? ఆయన ఎందుకు నీ కొరకు రావాలి? ఆయన రావడం వల్ల నీకు జరగవలసినటువంటి మేలు లేంది మనం చూద్దాం. అంతకంటే ముందు ఈ ఇందులోనే 6వ వచనం, బాధపడు వారి ఆలోచనలు మీరు తృణీకరించెదరు, ఆయనను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. ఎవరికి ఆశ్రయం అనంట? బాధపడేవారికి. నువ్వే నాకు చెప్పింది, నేను మంచిగా బ్రతికేస్తానని ఆలోచన కలిగి ఉంటే అది యెహోవాకి ప్రేమ కలిగిన మాటలా, వ్యతిరేకంగా కలిగిన మాటలా? వ్యతిరేకమే కదా. అట్లాంటప్పుడు నీకు ఆశీర్వాదం కలుగుతుందా? నీ సత్క్రియలను బట్టి నీకు మేలు చేస్తానంటున్నాడు, అవునా కదా? మరి మనము ఒకవేళ ప్రార్థన విజ్ఞాపన కలిగి లేకపోతే ఏ విధంగా దేవాది దేవుడు ఆ ఉన్నతమైన మహిమను నీ కొరకు వస్తాడంటవా కదా? చూడండి, మనము ప్రార్థన విజ్ఞాపనల చేత మనము ఆయన కొరకు ఆశకుని ఉండాలి. అదేవిధంగా లేఖనము నెరవేరిన ప్రకారం కూడా మనం చూసినట్లయితే జకరియా గ్రంథము 9:9 మనం చూడగలము. ఎవరైనా చదివి, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడను రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. చూడండి, ఆయన రక్షణకర్త అయిన దేవుడు కదా. చూడండి, అమ్మ పాట పాడింది, రాజు ప్రేమకు రాజే ఉన్నాడట. నా రాజు అని చాలా మంది అంటుంటారు కదా. ఎవరైనా? యేసయ్య.
మనం చూడగలం చాలా సార్లు మనల్ని మహిమకు రాజు అయినటువంటి దేవుడు ఆయన గాడిద పిల్ల ఎక్కువ వచ్చినాడు. ప్రేమకు రాజు అయినటువంటి దేవుడు గాడిద పిల్లకి ఎక్కువ వచ్చినాడు. నీతికి రాజు, రాజులకు రాజు. చూడండి, ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్తా ఉంటే ఎన్నో రాజు స్థానంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ చిన్న గాడిద మీద ఎక్కాల్సిన అవసరం ఎందుకోసం వచ్చింది? నిన్ను నన్ను ఆ బంధకముల నుంచి విడిపించడానికి. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఆ దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉంటే, ఏ దేవుడు? నీతికి రాజు. ఏ దేవుడు? సమాధానకర్త అయిన రాజు. ఏ దేవుడు? మహిమకు రాజు. ఏ దేవుడు? ప్రేమకు రాజు. ఒకవేళ ఈ రాజుకు నువ్వు దైవత్వంతో సంబంధం కలిగి ఉంటే నీకు ఏ విధంగా ఆయన తోడుపడుతుంటాడు? తోడుపడతాడమ్మా? మీకు హెల్ప్ అవుతాడా ఎక్కడన్నా? ఆ రాజు నీకు ఎప్పుడన్నా హెల్ప్ అయిందా? చెప్పలేదు. హెల్ప్ అయిన వాళ్ళు హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. నాకు హెల్ప్ కాలే అన్న వాళ్ళు హల్లెలూయా చెప్తాం. నువ్వు బ్రతికి ఉన్నావు అనంటే ఆయన రక్షణ. నువ్వు ఈరోజు సజీవ లెక్కలంలో ఉండి ఈ సజీవుల గుంపులో నువ్వు ఉన్నావు అనంటే ఆయన కృప మాత్రమే. అవునా కదా? సరే, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. చూడండి ఏమంటున్నది ఇక్కడ. ఒకవేళ దైవ సంబంధము కలిగినటువంటి దేవుని ఐశ్వర్యం గురించి మనం ఆలోచన చేస్తే, ఎందుకు వచ్చింది యేసయ్య ఇక్కడికి? నీకేమి ఇవ్వడానికి వచ్చిందో? నీకేమి ఇవ్వడానికి వచ్చిందో? రక్షణ అన్నాం కదా. ఆ రక్షణను పక్క పెట్టి మనం దేవుని దైవత్వంతో పోల్చుకుంటే ఆయన నీకేమి ఇవ్వాలనుకుంటాడు కదా? కరుణా సంపన్నుడు, కరుణా ఐశ్వర్యములు ఇవ్వాలనుకుంటున్నాడు. నీకు ఏ విధంగా? చూడండి, అంతకంటే ముందు మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 2వ వచనం. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయతులైన వారిని ఇప్పుడు ప్రేరేపించిన శక్తికి అధిపతి అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున ఏదంటున్నాడు? మనము నడుచుకుంటేమి. ఇప్పుడు దాకా మనం ఎట్లా నడుచుకుంటూ ఉన్నాం? ఈ వాయు మండలంలో తిరుగుతున్నటువంటి ఏ శక్తిని డిపెండెన్స్ అయి మనం బ్రతుకుతున్నాము? దుష్టుని శక్తి. ఈ లోకంలో ఉన్నాము అనంటే ప్రతిదీ కూడా ఆయనే ఆధ్వర్యంలోనే మనం బ్రతుకుతున్నాం. కానీ దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు ఇంతకు ముందు ఏ వాయుమండలంలో ఉన్నటువంటి దురాత్మల శక్తితో ఉండి ఉన్నావా? నిన్ను విడిపించి నేను నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? కరుణా సంపన్నుడై నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? అవన్నిటినీ విడిపించి రక్షణ ఇవ్వాలనుకుంటున్నాడు. నీకు కావలసిన ఈవులను ఇవ్వాలనుకుంటున్నాడు. ఎవరి ద్వారా? క్రీస్తు యేసు ద్వారా. హల్లెలూయా. ఎవరి ద్వారా? క్రీస్తు యేసు ద్వారా. నువ్వు చేయాల్సినటువంటి పాపములు, నువ్వు చేసిన పాపములకు క్రీస్తు ఆయన శిలువ మీద నీ పాపములను బంధించి క్రీస్తు యేసు ద్వారా నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? కరుణ ఐశ్వర్యముని ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఒకవేళ చూడండి, మనము చూడగలము ఆత్మ సంబంధమైన ఉద్యోగం గురించి మనం ఆలోచన చేస్తే, ఒకవేళ మనము ఆత్మ సంబంధమైనటువంటి ఉద్యోగం చేయాలనుకుంటే, దావీదు దేవుని సన్నిధానంలో 3 ఆత్మీయ ఉద్యోగాలు చేసింది. ఏంటి? దీనికి దానికి ఏం పోలిక అంటే, దేవుడు దావీదుకి మంచిగా ఇన్స్ట్రుమెంటేషన్ ప్లే చేయడానికి ఇచ్చింది. అవునా? ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తాడు కదా. తబలా కొడుతున్నాడు, వీణలు వాయిస్తున్నాడు. అంటే దేవుని సన్నిధానంలో నిత్యం ఆయన జంగల్లో నడుచుకుంటూ వెళ్ళినను, ఆ గొర్రెలను కాపుకుంటా వెళ్తున్నాను, అటు ఇటు వెళ్తున్నాను కూడా దేవుని ఎవరి పాటల చేత మహిమపరచబడించిండు? యేసయ్య. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క ఉద్యోగం, దేవుని సన్నిధానంలో ఆయన పాటలు పాడుతూ, ఆయన ప్రార్థన చేస్తూ, ఆయనకు సంబంధించినటువంటి అన్ని ఈవులను చేసింది కాబట్టి దేవుణ్ణి దావీదుని ఏ విధంగా నిలబెట్టిండు? రాజుగా నిలబెట్టి. మరి మనము ఈ గవర్నమెంట్ ఉద్యోగం రావాలనో,
ప్రైవేట్ ఉద్యోగంలో మంచి జీతం రావాలనో, మంచిగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలా ఒక ఉన్నతమైన లీడర్ క్వాలిటీగా ఉంది, ఒక సాఫ్ట్వేర్ లీడర్గా ఉండాలనో, సిఇఓగా ఉండాలనో నీ ఆలోచన ఉంటే ఆత్మీయ ఉద్యోగం నువ్వు కోల్పోతావు. హల్లెలూయా. ఎందుకు కోల్పోతావు అనంటే ఆ బిజీ షెడ్యూల్లా దేవుడిని నువ్వు అంటిపెట్టుకుంటావా? ఆ బిజీ నీ బాస్ ఉంటాడు, నీ సబార్డినేట్స్ ఉంటారు, నీ సుపీరియర్లు ఉంటారు, వారందరి ప్రెషర్గా నువ్వు ఎప్పుడైనా హృదయపూర్వకంగా దేవుని పాటలు పాడతావా? నీ హృదయపూర్వకంగా దేవునితో మాట్లాడగలుగుతావా? నీ హృదయపూర్వకంగా దేవుని వాక్యం చదవగలుగుతావా? అట్లాంటప్పుడు దేవుని నువ్వు మహిమపరచలేవు. అట్లాంటప్పుడు దేవుని యొక్క ఆత్మీయ బలము దగ్గరకు వస్తుందా? యేసయ్య అంటున్నాడు, నీకు ఇచ్చినటువంటి ఉద్యోగము కొంత సమయం వరకే, 8 గంటలు 12 గంటలు. మిగతా సమయంలో మనం అందరం ఏం చేయాలంట? నిద్రపోవాలి కదా అంటారా? మనము కూడా నిత్యము ప్రార్థన చేస్తూనే ఉండాలి, నిద్రలో కూడా ధ్యానం చేస్తూనే ఉండాలి. ఆ వాక్యం ఏంది, ఆ సారాంశం ఏంది, నేను దేని గురించి మాట్లాడాలా, నేను దేని గురించి డిస్కస్ చేయాలి ఈ లోకంలో, ఎవరితో మాట్లాడుతున్నప్పుడు నా నోటి నుంచి వచ్చినప్పుడు దేవుని యొక్క మాటలే మహిమపరచబడా. అప్పుడే నీకేమిస్తానంటున్నాడా? కరుణ ఐశ్వర్యముని ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. అందులోనే 7వ వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతను రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. హల్లెలూయా. చూడండి, మనం ఇక్కడ అందరం కూర్చొని ఉన్నాం కదా, ఇది మీ అమ్మ నాన్నలు దేవునిలో ఉన్న విశ్వాసమేనా, లేకపోతే దేవుని వరమా? చెప్పాలా? ఏ యోగ్యత లేని మనందరినీ, ఏ విధమైనటువంటి పనికి చాతగాని మనందరినీ, అట్లాంటే మీ కోపం వస్తుంది రాని, కోపం రాని, దేవుని దృష్టికి మహిమ కాదు. హల్లెలూయా. మనము గాలికి కొట్టుకపోయే పొట్టు వంటి వారము, అలాంటి మనల్ని అందరినీ సమకూర్చుకుని ఒక సంఘముగా కూర్చోబెట్టుకుని ప్రార్థన విజ్ఞాపనలతో మనం ఇక్కడ ఉన్నాము అనంటే అది కేవలము ప్రార్థన దేవుని వరమై ఉన్నది. హల్లెలూయా. అవునా కదా? మీరు ఎన్నిసార్లు దేవుని పట్టుకొని కన్నీరు గార్చి ఉండొచ్చు కదా. ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీ అక్కరలలో, మీ అవసరతలలో, మీ విజ్ఞాపనలలో, మీ నిత్య అవసరతలలో మీరు మోకాల నుండి ప్రార్థన చేసింటారు కదా. చేస్తూ పాటు మీరు కన్నీటి బాష్ప బిందుని కార్చి ఉంటారు. అవునా కదా? అవునా? నేను హల్లెలూయా చెప్తాను. హల్లెలూయా. హల్లెలూయా. అంతే ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే మీరు చేసింది కాదు, ఇది ఎవరు చేసిందంటే మనందరి కోసం యేసయ్య దేవుని యొక్క వరమై ఉన్నది. ఆ దేవుని యొక్క వరము మనకు తోడే ఉన్నాయి కాబట్టి ఆయన మనకు కరుణ ఐశ్వర్యమునిచ్చి మనని కాపాడుతున్నాడు. ఎప్పుడు మనం దేవునితో సంబంధం కలిగి ఉండుట, నా లాంగ్వేజ్ తెలంగాణ లాంగ్వేజ్, దేవునితో సంబంధం కలిగి ఉండుటే మనకి ఈ వరాలు ఇస్తా ఉంటాడు. హల్లెలూయా. ఇది మొదటిది. రెండోదికి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 పక్కదే, అందులోనే ఉంది. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూడండి ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు కదా. ఈ అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాస్తూ ఉంటాడు, ఎంత మంచిగా వర్ణిస్తున్నాడు అంటే 1:3 అధ్యాయంలో కూడా మనం చూడగలము. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఏంటంట? ఆత్మ సంబంధమైన ప్రతి ఏంటంటది? పరలోక ఆశీర్వాదమును మనకి అనుగ్రహించెను. ఏమై ఉండొచ్చు ఆత్మానుసారంగా అభిషేకించడం అనంటే? చెప్పాలా? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అంటే ఏది? ఏమై ఉండొచ్చు? ఒక ఎగ్జాంపుల్, నేను పోతున్నాను అనుకోండి, ఇట్లా ఏమ్రా అడ్డం వచ్చినావు అనంటే అది ఆత్మాభిషేకమేనా? చెప్పాలా? మన మాట తీరు ఇతరులను గాయపరచకుండా ప్రేమతోటి వారిని మౌలు చేస్తే దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఈవులు నీ ఇంటర్నల్లో ఇమిడిపోయి ఆ విధంగా నువ్వు మాట్లాడగలుగుతావు. ఇతరులతో మనం మాట్లాడుతున్నప్పుడు, ప్రేమతోటి మాట్లాడినప్పుడు
మీకు ఒక సంగతి తెలుసా, మన కాడ పిల్లలు ఉంటారు కదా, పిల్లలు ఒకటేసారి ఇంటికి వచ్చేస్తారు. ఒక 7 6 వచ్చిందనుకో, వచ్చి వాళ్ళు ఎట్లా అంటే ప్రసాదం అనే కదా టకటక డోర్ కొట్టి లోపల జరుగుతారు. ఆ డోర్ తీసి ఉన్నదనుకో గుంజేసి లోపలికి వస్తారు. లోపలికి రాగానే ఏంటిరా అన్న, ఇలా ఏమన్నా పోదామా, ఎటన్నా పోదామా అంటే వాళ్ళకి ఏంది, అన్న నన్ను కోపం చేయడు, ప్రేమతో మాట్లాడి ఎటో పట్టుకపోతాడు, మేము అందరం కలిసి ఎక్కడో ఒక పాటలు పాడతాము, అక్కడ ఎంజాయ్ చేస్తాము. అవునా కదా? మనము కూడా దేవుని దగ్గరికి పోతున్నప్పుడు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పోవాలా, పోయి నీ సాదుకోలు బాదుకోలు నీకు కావాల్సిన ఏదైనా అక్కర్లు ఉంటాయో అవన్నిటినీ ఏసయ్యకు మొరపెట్టుకో. యేసయ్య నిన్ను దీవిస్తే, నువ్వు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, ఇతరులతో నీ బిహేవియర్ చేస్తున్నప్పుడు నీ ఆత్మ ఫలములు అన్నీ బయటకు వస్తాయి. హల్లెలూయా. వస్తున్నాయా? వస్తలేవా? వస్తలేవు అని అంటే రావాల్సినట్టు మనం ప్రార్థన చేయాలి. వస్తే గిన వాటిని కాపాడుకోవాలి, ఏ సాతాను గాడు దొంగలించుకోవాలి. హల్లెలూయా. అందుకే అంటాడు, ఇవన్నీ మనం ఎవరి ద్వారా పొందగలిగినాము? ఇక్కడ చూడండి, ఇక్కడ 6వ అధ్యాయం చివరిలో, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమని నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునను. హల్లెలూయా. ఇప్పుడు బ్లెస్సింగ్ అక్కడ ఇప్పుడే ఏర్పరచుకోలే. హల్లెలూయా. రామన్నని ఇప్పుడే ఏర్పరచుకోలే. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్ పునాది వేయబడక మునుపే. హోలీ క్రైస్ట్ చర్చిలో మనం అందరం ఉంటామని నువ్వు ఇప్పుడు అనుకున్నావేమో. జగత్ పునాది వేయబడక మునిపే ఆయన నిర్ధారించింది, ఇది హోలీ క్రైస్ట్ చర్చ్, ఇది జులేవాడ, ఈ ప్రాంతంలో దేవుని సేవ జరగాలని. హల్లెలూయా. కానీ దేవుని ప్రార్థన మనందరినీ బలపరిచి, ఇంకను మనం ఎట్లా అనుకున్నామని అంటే, ఒక సరే ఇట్లా వెళ్ళిపోదాం కదా, కానీ ఆయన ఆలోచనలు చాలా పెద్దవి కదా. మనం ఎక్కడైతే ఆగి ఉన్నామో అక్కడ కొందరు ప్రొఫెసర్ల ఇల్లులు ఉన్నాయి. ఎక్కడైతే ఆగి ఉన్నామో నన్ను అబ్జర్వేషన్ చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మేడం వెళ్తూనే ఉన్నది, అది ప్రసాద్ సార్ అంటుంది. వీరంతా ఎందుకోసం మనం మాట్లాడాల్సి వస్తుంది అంటే, రానున్నటువంటి కాలంలో ఈ ప్రార్థన విజ్ఞాపనలు ఉండవు, మనం ప్రార్థన చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. కాబట్టి దేవుడు అడిగింది అనుకోండి, నువ్వు క్రీస్తు యేసు ద్వారా నువ్వు రక్షణ పొందబడి ఉన్నావు, అంత్య దినములలో నువ్వు సువార్తకు సంబంధించినటువంటి దేవుని యొక్క మాటలు ఇతరులకు చెప్ప బలపరచబడ్డావా అని అడిగితే, మీ క్వశ్చన్ మార్క్, మీ జీవితంలో అది క్వశ్చన్ మార్క్ ఉంటే ఫుల్ఫిల్ చేసుకోవాలా. నువ్వు పని చేస్తున్న పని కాడ కానీ, నువ్వు ఇతరులతో ఉంటున్నప్పుడు కానీ, నీ రక్త సంబంధికులతో కానీ, నీ తోటి వాడితో కానీ, నీ ఎవరు కానీ, లీడర్ కానీ, జూనియర్స్ కానీ, వాళ్ళతోటి దేవుని యొక్క మాట చెప్పినట్లయితే, దేవుని యొక్క నీ సాక్ష్యము, దేవుని యొక్క మాటలు ఇతరులకు చెప్పినట్లయితే వారు బహుగా సంతోషిస్తారు. అవునా కదా? హల్లెలూయా. మరి మూడోదిగా, ఫస్ట్ ఏమన్నా కరుణా సంపన్నుడిగా, ఇక్కడ ఏమంటున్నావు? ఇక్కడ దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి, రైచియస్నెస్ ఆఫ్ గ్రేస్. ఇప్పుడు ఇక్కడ కృప మహాదైశ్వర్యము. చూడు, దేవుని కృప లేకపోతే నువ్వు ఈ రోజు ఇక్కడ ఉండగలుగుతావా? చెప్పలేదు. ఉంటారా? ఇక్కడ ఉండలేవు కదా. మొన్న మెడికల్ కాలేజ్లో, ఇక్కడ కర్ణాటక మెడికల్ కాలేజ్లో ఒక ప్రొఫెసర్ ఇట్లనే క్లాస్ చెప్తున్నాడు. అతని మైండ్లో ఏ సాతానుగాడు శోధనలో పడేసిందో తెలియదు. ఒక మంచి ప్రొఫెసర్ మెడికల్ కాలేజ్లో చెప్తూ ఒక అమ్మాయిని అక్కడనే ప్రపోజ్ చేసింది. కిందికి రాగానే అమ్మాయి ఆ ప్రొఫెసర్ గారిని వార్నింగ్ ఇచ్చింది, ఆయనని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళింది. ఏ కాలం అంటే, ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులకు కూడా ఆ సాతాను యొక్క బంధకములలో పడి ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి కదా. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు, ఆయన కరుణైశ్వర్యమును నీకు ఇవ్వాలని, ఆయన కృప మహదైశ్వర్యమును నీకు ఇవ్వాలని ఆశపడి ఉంటే, నువ్వు దేవుని తట్టే క్రీస్తు యేసు ద్వారానే మనము రక్షణ పొందినాం. కాబట్టి మనం అందరము ఆయన సన్నిధానంలో మనము ఉండాలన్న ఆశ మనందరినీ నడిపిస్తుంది.
హల్లెలూయా. నువ్వు ఉద్యోగంలో చేస్తున్నప్పుడు నీ చుట్టూ ఎందరో దుష్ట శోధకులు ఉండి ఉంటారు. నీ పనిలో ఉన్నప్పుడు నిన్ను ఎవరో సాతాను బంధకములలో పడేయాలనే ఆలోచన కలిగి ఉంటావు. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు అంటిపెట్టుకుని ఉంటావో, ఎప్పుడైతే దేవుని చేత నువ్వు బలపరచబడి నీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని నువ్వు కాపాడుకోగలిగితే దేవుడు నిన్ను పరలోక రాజ్యాన్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఉన్నతమైన నా రాజ్యానికి ఇస్తానంటాడు. హల్లెలూయా. చూడండి, అందులోనే మనము 8-9 చదువుదాం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాట్లను బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును కూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకును ఆ కృపను మన ఎడల విస్తరింపజేయను. ఎవరు? యేసయ్య ఏమంటున్నాడు? మనకు కృపనిస్తానంటున్నాడు కదా. ఆ కృప ఏ విధంగా ఉండాలా? ఇతరులకు ప్రేమను పంచాలి, ఇతరులను దయ కలిగి ఉండాలా, ఇతరుల చేత మనము దేవుణ్ణి ప్రతిబింబించే బిడ్డ లెక్క ఉంటే ఇవన్నీ మనకు వస్తాయి. ఫస్ట్ ఏమన్నాడు? కరుణ సంపన్నత. సెకండ్ వన్ కృప ఐశ్వర్యము. రైట్. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. చూడండి, అక్కడ క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరతలు తీర్చబడాయా? ఇంకా ఉన్నాయమ్మా, నాకు జాబ్ లేదనో, నాకు గ్యాస్ అయిపోయిందనో, ఇవాళ రేపు గ్యాస్ టెన్షన్ ఎక్కువ ఉన్నది, పెట్రోల్ అయిపోయిందనో. ఇందాక మొన్ననే అనుకుంటా, ఫస్ట్ మన చర్చిలో గ్యాస్ అయిపోయిన అమ్మ కూడా ఉన్నది ఇక్కడనే. కానీ గ్యాస్ ఈ మధ్యకాలంలో వస్తున్నది లేండి, ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన క్రీస్తు యేసు ద్వారా మనకు కావాల్సిన అన్నిటినీ ఇస్తానంటున్నాడు కదా, సమకూర్చుతానంటున్నాడు. మరి మీ జీవితంలో అన్ని సమకూర్చినాయా? అవునా కాదా? మంచి పిల్లల్ని ఇచ్చిండు దేవుడు, మంచి సార్లను ఇచ్చిండు, మంచి అమ్మలను ఇచ్చిండు దేవుడు. ఓకే, మంచి కుటుంబంలో అన్ని అంచెలంచెలుగా కావాల్సిన అక్కర్లన్నిటినీ తీర్చిన దేవుడు. ఏ ఊకోనా? మీ ఇంట్లో ఉన్నట్టు మా ఇంట్లో ఉంటాయా అని అంటే ఉంటాయి. మీకు తెలుసా లోపల మాకు కూడా ఎన్ని బాధలు ఉంటాయో తెలుసా? మనుషులమే కదమ్మా, అందరికీ బాధలే ఉంటాయి, అందరికీ ప్రాబ్లమ్సే ఉంటాయి. కానీ ఆ ప్రాబ్లమ్స్ ని అధిగమించాలని అంటే ఎవరు? ఈ వాక్యమే కదా. ఈ వాక్యం లేకపోతే మనం అధిగమించగలుగుతామా? ఈ వాక్యం లేకపోతే, సాతాను పడేసిన ఆ బంధకములు ఇరిక్కపోతే, నువ్వు ఆయిత్తు తాయిత్తు ఆవిడు వీడు ఇవ్వడాన్ని మంత్రాలు అన్ని చేసి నిన్ను ఇంకా నెట్టేస్తే లోపల. ఒక హిందీలో ఒక సామెత, నా ఘర్కా నా ఘాట్కా, నువ్వు అటు కావు నువ్వు ఇటు కావు, లాస్ట్కి ఏమైతావు? అటు సాతాను గుంజుతా ఉంటది, ఇది ఇంకో బంధకములు గుంజుతా ఉంటాయి, నువ్వు వెళ్ళిపోవాలి. కానీ నిన్ను దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. నువ్వు ఈరోజు సజీవుల గుంపులో ఉండి నువ్వు ఈ పరిశుద్ధ దేవాలయంలో దేవుని యొక్క నువ్వు మాట వింటున్నావు అంటే నిన్ను ఆయన చేతుల్లో ఎత్తి పట్టుకుని నీకు ఆయన ఏమై ఉన్నాడు? మహిమ ఐశ్వర్యమై ఉన్నాడు. చూడండి, అక్కడ క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరములను తీర్చును. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, మహా ఐశ్వర్యము. ఐశ్వర్యం అంటే ఏందమ్మా నీకు? మీ దృష్టిలో ఐశ్వర్యం ఏమి చెప్పండి? మీ దృష్టిలో ఐశ్వర్యం అంటే ఏంటి? చూడండి, నువ్వు ఎంత అదృష్టవంతుడు. దేవుడు నీకు మహా ఐశ్వర్యమును ఇచ్చిండు. ఏ ఐశ్వర్యమును ఇచ్చిండు? పాలు తేనెలు ప్రవహించే రాజ్యములో నీకు ఒక గృహం ఇస్తానంటే, నాకు అదొద్దు, నాకు ఇక్కడనే కావాలంటున్నావు. నాకొద్దు ఆ కింగ్ ఫిషర్ ఎక్కినటువంటి ఫ్లైట్లు కావాలని నువ్వు ఈ లోకంలో ఉంటున్నావు. కానీ నిన్ను ఆయన చేతుల మీద ఎత్తి పట్టుకొని తీసుకుపోతానంట. మహిమ ఐశ్వర్యమును ఇచ్చే దేవుడు నీ పక్షం ఉండగా నీకెందుకు ఆ విరోధి యొక్క ఆలోచన? చూడండి, మన తండ్రి అయిన దేవుని యుగ యుగములు మహిమ కలుగును గాక. మనకు చూడండి ఎంత మంచిగా ఆయన ఏమనంటున్నాడు అంటే, ఏ విధంగా రాసిందంటే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు 22వ వచనం చూసినట్లయితే, నాతో కూడా ఉన్న సహోదరులు మీకు వందనములని చెప్పుచున్నాను. పరిశుద్ధులందరూ, ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనము చెప్పుచున్నారు. కింద చూడండి,
ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. మనందరికీ ఆ ఆత్మ ఉందా? నేను అందరూ డల్ అయిపోయాను. పొద్దున్న లేచి నడిచిన నా కాళ్ళు వస్తానే, చల్లగా నిద్ర వస్తాను. హల్లెలూయా. పాట పాడుకుందాం రా. కోట్లు కోట్లుగా ధనమున్నను, అది నీకు సాటి రాగలదా? కోట్లు కోట్లుగా, అందరు పాడదాం. నిద్ర వచ్చిన వాళ్ళు పాడదాం, నిద్ర రాని వాళ్ళు కూడా పాడదాం. హల్లెలూయా. కోట్లు కోట్లుగా ధనమున్నను, అది నీకు సాటి రాగలదా? ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ప్రేమించేవారు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలదా? ప్రేమించేవారు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలదా? ప్రేమమయా యేసయ్యా, ప్రేమమయా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. అవునయ్యా, నువ్వే మాకు చాలు నాయనా. గడిచిన కాలం అంతా నాయనా అయ్యా, నీకే వందనములు నాయనా. గొప్ప కాపురమైన దేవా నీకే స్తోత్రం చెల్లించాను. మహదైశ్వర్యవంతులమైన దేవా నీకే స్తోత్రం. కృపా కనికరములైన తండ్రి నీకే వందనాలయ్యా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. చాలును యేసు, నీవే మాకు చాలును యేసు. హల్లెలూయా. డాక్టర్ విజయ్ లక్ష్మి రాయ్. ఎవరు? డాక్టర్ విజయ్ లక్ష్మి రాయ్. రాయ్ అంటే వీళ్ళందరూ ఎక్కడ వచ్చి బంగాలీస్ కదా. ఆమె ఎంబీబీఎస్ గైనిక్ స్పెషలిస్ట్ అన్నమాట. తను 32 సంవత్సరాల సర్వీస్ అయిన తర్వాత ఆమెకు వచ్చిన పెన్షన్, ఇప్పుడు ఆమె సుమారు 95 ఆ చేంజ్ ఉంటుంది, 3.5 కోట్లు. ఆ 3.5 కోట్లు అనాథ పిల్లలకి ఇచ్చి వారికి సంబంధించినటువంటి ఇష్యూల కోసము ఆ అన్న, ఆ తల్లి ఆ పైసలను ఇచ్చింది. కారణం దేవుని యొక్క వాక్యమే. హల్లెలూయా. మనకు కూడా ఉన్న దాంట్లో ఇతరులకు ఇచ్చే కృప, ఉన్న దాంట్లో పేదలకు ఆదుకునే కృప, ఉన్న దాంట్లో మన తోటి వారికి సహాయం చేసే కృప ఇస్తే మీరు కూడా మహా ఐశ్వర్యవంతులే, మీరు కూడా ఆ కరుణ ఐశ్వర్యవంతులే, మీరు కూడా కృప ఐశ్వర్యవంతులే. హల్లెలూయా. రేపు వాక్యం చూసుకుందాం. మత్తయి సువార్త 25:21. మత్తయి సువార్త 25:21. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉండితివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదని. చాలు. చూడండి ఎంత మంచి మాటల చేత ఈ ప్రతిదీ కూడా ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. బల నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెములో విశ్వాసంగా ఉంటుదివి కాబట్టి నిన్ను ఉన్నతమైన స్థానంలో నీకు ఇయ్యాలని ఆశిస్తున్నాడు. అలాంటి టీం లీడర్ లేరంటారు మనకాడ? ఉన్నారా? లేరా? ఉన్నారు. తెలుసు మనకు. రామన్ ఉన్నాడు అక్కడ, బ్లెస్సింగ్ ఉన్నది, సేవన్ ఉన్నాడు. కష్టపడితే ఫలితమే ఉంటుంది. నువ్వు బలమైనటువంటి మంచి దాసుడు అయి
బల నమ్మకమైన మంచి దాసుడా అని నేను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆయన క్రీస్తు యేసు రక్తంలో నువ్వు కడగబడి ఆయన నీకు ఇచ్చు కరుణ ఐశ్వర్యాన్ని నువ్వు సొంతం చేసుకోవచ్చు. ఆయన ఈ ఖర్జూరపు వృక్షము గురించి మనం మాట్లాడినట్లయితే కీర్తనకారుడు రాస్తాడు, నీతిమంతుల ఖర్జూరపు వృక్షము వలె వర్ధిల్లుచున్నాడు. మనమందరము ఆ విధంగా నీతిమంతులు ఏ విధంగా అయితే ఖర్జూరపు వృక్షము వలె వర్ధిల్లుతారో అదే విధంగా ఈ సంఘమంతయు వర్ధిల్లాలని, మాటలిస్తున్న ప్రతి బిడ్డ యొక్క హృదయంలో వర్ధిల్లత, ఆ కుటుంబంలో వర్ధిల్లాలని, ఆ సంఘ సహవాసంలో వర్ధిల్లాలని, మీ ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలని మీతో అయితే మాట్లాడుతున్నాను. ఇంకను నువ్వు ఈ లోకంలో ఉంటున్నగా నీ క్రియల ద్వారా యేసయ్యను హేళన పరిచినట్లయితే, నీ ఆలోచన, నీ తలంపులు, నీ నోటి ద్వారా ఒకవేళ దేవునికి నువ్వు దూరంగా ఉండి ఉంటే ఇదే అనుకూల సమయం ప్రియుడా. నీ కొరకు ఆయన ఉన్నతమైన మహిమని వదులుకొని ఈ లోకంలో నీ హృదయంలో జన్మించాలని ఆశకుని ఈ మంటల ఆదివారం రోజు ఆ బంధకములో ఉన్నటువంటి ఆ గాడిదను విడిపించిన దేవుడు నీ బంధకములను విడిపించాలని ఆశకుని అన్నాడు. నీ యొక్క నీతి ఆధారంగా తీసుకొని నీ కుటుంబము ఖర్జూరపు వృక్షము వలె వర్ధిల్లు కృప దేవుడు మనందరికి దయచేయక ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు నాయన ప్రభా, కృపమైన కనికరముల తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రతి సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. యేసయ్యా నీకే స్తోత్రములు తండ్రి. ఏ యోగ్యత లేని మా కొరకు నాయన ఈ లోకంలో వచ్చి ఉన్నావు. అవునయ్యా, మేము క్రీస్తు యేసు ద్వారా కృప మహదైశ్వర్యమును బట్టి అయా నీ రక్తంలో కడగబడి విమోచన మాకు ఇచ్చి ఉన్నావు. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. యేసయ్యా నీకే స్తోత్రములు. ఈ వాయు మండలముల చేత సంబంధము కలిగినటువంటి అయా ఇంతకుముందు మా పాపపు జీవితములు అన్నింటినీ విడిపించి అయా నీ రక్తంలో కడగబడి క్రీస్తు యేసు ద్వారా కరుణ సంబంధములై అయా మీరు చూపెట్టిన కరుణ ఐశ్వర్యమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా రక్షక నాయన ప్రభా. నీతిమంతులు ఏ విధంగా ఖర్జూర వృక్షము వలె వర్ధిల్లుదురు అన్నారు తండ్రి నాయన. అయా మేమందరము అతి కృపలో వర్ధిల్లే కృపను మాకు దయచేయమని వేడుకొచ్చినాం. మాటలు అయా వింటున్నటువంటి బిడ్డల హృదయంలో వారి కుటుంబంలో గొప్ప కాపుదలనిచ్చి రక్షించి కాపాడమని వేడుకొచ్చినాం నాయన. యేసయ్యా నాయన కొంచెంలో నీ యందు విశ్వాసముగా ఉండి బలనమ్మకమైన మంచి దాసుడా అని నాయన మా అందరినీ అనుకొని ఉన్నావు. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా. యేసయ్యా ఆత్మ సంబంధమైన ఉద్యోగంలో మమ్మల్ని నడిపించమని వేడుకొచ్చినాం. ప్రార్థన కలిగి అయా నాయన నువ్వు ఇచ్చు మాటల చేత, అయా నువ్వు ఇచ్చినటువంటి స్వరాల చేత, అయా నువ్వు ఇచ్చినటువంటి తలాంతుల చేత మిమ్మల్ని మహిమపరిచి నిత్యము నిన్నే మహిమపరిచి కృపను మాకు దయచేయమని వేడుకొచ్చినాం. యేసయ్యా నీకే స్తోత్రములు. అయా ఈ లోకంలో మీరు వచ్చి ఉండగా మీకు ఏ పాటి నాయన ప్రభా మిమ్మల్ని మా ఆయన ప్రభా పుట్టినప్పుడు ఏ స్థలము ఇవ్వలేదు అయా, మిమ్మల్ని నిలకడగా ఉంచలేము అయా. నీ యవ్వన కాలంలో మిమ్మల్ని హింసించిన పాపులమయ్యా, మా కొరకు చిందించిన మీ అమూల్యమైన రక్తం చేత మమ్మల్ని నైనా రక్షించిన దైవమా నీకే స్తోత్రము చెల్లించుకుంటున్నాం. దైవక సంబంధం కలిగి అయా మహా ఐశ్వర్యము చొప్పున మమ్మల్ని నడిపించున్నావు. దేవుని ఐశ్వర్యం నుంచి మమ్మల్ని కాపాడి ఉన్నావు. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఏ కుటుంబములలో నాయన ఇటు ఐశ్వర్యము కోల్పోయి ఉండి ఉన్నాయో కుటుంబం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఏ బిడ్డ బలహీనతలో నాయన వర్ధిల్లకుండా వారి జీవితంలో వెనకంజ వేసి ఉన్నారు అయా, వారి ప్రతి బిడ్డ కొరకు మేము ప్రార్థించుండగా వారి నిత్యము వర్ధిల్లే కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొచ్చున్నాం. నాయన మా రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి అల్లర్లను బట్టి మేము ప్రార్థిస్తున్నామయ్యా. నాయన ప్రభా కాచి కాపాడమని నాయన రాష్ట్రాలను దీవించమని వేడుకొచ్చున్నాం. దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలను బట్టి మేము ప్రార్థిస్తున్నామయ్యా. మా ప్రార్థన విజ్ఞాపనను ఆలకించు దైవమా నీకే స్తోత్రములు. అయా నీతికి రాజు అయిన దైవమా నీ తట్టే మేము కళ్ళెత్తుకొని ఉన్నాం. నాయన రాజులకు రాజు అయిన దైవమా నీ తట్టే మేము కళ్ళెత్తుకొని ఉండగా మమ్మల్ని నడిపించమని ఈ లోకంలో మేము వెళ్ళబోచుండగా అయా మీరు మాతో పాటు వచ్చిన ఆయన ప్రభా మేము చేయు ప్రతి పనులలో మిమ్మల్ని మాత్రమే ప్రతిబింబించి కృపను మాకు దయచేయమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున కలిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.